కౌన్ బనేగా కోక్పతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే వారికి కరెక్ట్ గా సమాధానాలు చెబుతారో వాళ్ళకు ఒక కోక్ డబ్బా. ఓకే మిస్టర్ బసవయ్య, సారీ రంగా, మొదటి ప్రశ్న నీకు. నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది? ఉత్తరం. యు మీన్ లీవ్ లెటర్? నో, లవ్ లెటర్. మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడు అలా డబ్బులు వస్తున్నాయి. అందరికి ఈమెయిల్ అయితే అది నాకు బీమెయిల్, బ్లాక్ మెయిల్. రేయ్, నిన్ను కెలగడం నాదిరా బుత్తక్కువ. మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు. నువ్వు సైలెంట్ అయిపో. ఏంట్రా? ఓకే, సృష్టిలో తీయనిది ఏది? రాంపేరి మీనాక్షి మిఠాపాన్. రాజ్, నువ్వు చెప్పు, సృష్టిలో తీయనిది ఏది? రేషన్ షాప్. నీ బొంద. తీయనిది అంటే ఓపెన్ చెయ్యనిది అని కాదు, స్వీట్ గా ఉండేది. షుగర్. తేనె. నా నూనె. నేను చెప్తా. చెప్పు. అమ్మా నాన్న ఇచ్చే ప్రేమ. పేరెంట్స్ లవ్. సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్. తెలీదు, నాకేం తెలీదు. అమ్మ నానంటే డబ్బులు సంపాదించే విషయాలు తప్ప నాకేం తెలీదు. ఎలా తెలుస్తుంది? అమ్మ బెంగళూరులో పెద్ద డాక్టర్, రోజంతా బిజీ. నాన్న ఎక్స్పోర్ట్ బిజినెస్, ఫారిన్ టూర్స్ ఎప్పుడు బిజీ. అందుకే నేను ఫ్యాక్స్ చేస్తే వాళ్ళు పంపించే డబ్బు తప్ప నాకేం తెలీదు. ఐ నో ఓన్లీ మనీ మెయిల్, నాట్ హార్ట్ మెయిల్. నాట్ హార్ట్ మెయిల్. చాలా, ఇంకేమైనా చెప్పాలా? రే రే రే, ఏంట్రా ఆవేశం? రే, మనకి లేనివి పంచుకోవడానికే మనం ఇక్కడ స్నేహాన్ని పెంచుకుంటున్నాం. డియర్ రాజ్, ప్రేమ ఆత్మీయత అన్నవి అమ్మా నాన్నే కాదు, అంకులు ఇవ్వగలడు, అదిగో ఆ ఫ్రెండ్స్ ఇవ్వగలరు. రేయ్ సారీ రా, ఈ రోజు కోక్పతి నువ్వేరా. నువ్వే ఈ కోక్ తీసుకోరా. వదిలేంట్రా, నేను ఓడిపోయాను, మీరే తాగండి. అంకుల్, మన వాడి ఇంజన్ హీట్ ఎక్కింది. నేను కూల్ చేస్తాగా, నువ్వు తప్పుకో. ఏంటి మాస్టర్ వెతుకుతున్నారు? నువ్వు వెళ్ళబోయా, నాదేదో పోయి నేను వెతుక్కుంటుంటే. ఇంకా ఏమన్నా పోయిందేమో. మనం వెతుకుతే పోలే. హలో, ఏంటండి? ఉండబోయా. వెంకట్, డూ వన్ థింగ్. ఇంకొక వారం పాటలా వెతుకుతూనే ఉంటారు, ఏం పోయిందో ఎవరికి తెలియదు. ఓకేరా, పొద్దుపోయింది, ఇక బయలుదేరండి. బా, ఫ్లాట్కి వెళ్తే బోర్ అంకుల్, ఇంకొంచెంసేపు ఉండి వెళ్తాం. రేయ్, నీకు అంకుల్ అంటే అంత లవ్ కదరా, అలాంటప్పుడు నీ ఫ్లాట్ లో తెచ్చి పెట్టుకోవచ్చుగా, ఇద్దరికి హ్యాపీయే. ఈ మాట ఇప్పటికీ 100 సార్లు అడిగాను, ఎప్పుడు అడిగినా నో రిప్లై. చెప్పు అంకుల్, ఇప్పుడు వెళ్ళిపోదామా? వద్దురా, నీ పెంట్ హౌస్ నుంచి చూస్తుంటే సన్సెట్ లో నా గుడిసె ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ గుడిసె దగ్గర నుంచి సన్ రైజ్ లో చూస్తే ఎత్తులో ఉన్న నీ పెంట్ హౌస్ ఎంతో గొప్పగా కనిపిస్తుంది. అది నాకు ఇష్టం. ఆఫ్టర్ ఆల్ సీన్ బ్యూటీ కోసం దూరంగా ఉంటారా? దూరంగా ఉంటేనే దగ్గర అవుతాం, దగ్గరగా ఉన్నాం అనుకో దూరం అయిపోతాం. వెళ్ళండి. ఛే, ప్రతిదానికి అట్టా నవ్వబాక. ఇదిగా అమ్మాయి, పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేనేం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. అంత మాత్రాన ఏడ అరగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా. ఏంటది, నుంచున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా. అప్పుడే పై చూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద. అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 1,00,000 రూపాయలైనా ఉండి తీరాలంతే. ఏంది మాట్లాడకుండా అట్టపోతావు?
ఏంది నీ జేబులో ₹1,00,000 లేవుగా? ఆ? చాలా బాగా అన్నాడు వీడు. నువ్వు రావే రోటీ తిందు ముండా. ముండా ముండా అంటదేందిరా నాన్న ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. చూస్తేది. వరే వరే నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషనట్ట ఇంచె లెక్కన మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా. ఇదిగా ఆ తలుపై పరువు పంచి కూడా తీసుకొని పారిపోద్ది ఎవడన్నా ఇంటే. ఏం పంజాబ్ భాషో ఏందో, నక్కంటే ముక్కంట, కుక్కంటే తొక్కంట, చొక్కంటే బొక్కంట. చిచి అన్ని బూతులే లేక చస్తున్నాం. ఈ కర్మ కర్మ. ఆహా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ రొట్టెల్లోకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు నా కోడలు. ఒసే ఒసే నన్నేగా ఆ, ఉమ్. కూరలో దారం సరిపోయిందా? దారమా అది కారం నాన్న. ఏడ్చినట్టే ఉంది దీని భాష. ఒరే నాయనా, నువ్వు పంజాబ్లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది. అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద జాలితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. కానీ నీ పెళ్ళామే 30 రోజుల్లో తెలుగు భాష అనే పుస్తకాన్ని ఒక దాన్ని పట్టుకొని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా. ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను, ఆ తెలుగు మానేయమని చెప్పరా. ఇంకా నయ్యం మాట్లాడడం మానేమని చెప్పలా. మరీ మంచిది. అయినా మన ఇళ్లలో పనిచేసుకునే ఆడాళ్ళకి మాటలెందుకు? నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చిందే. ఒసే నీ మాట దరిద్రం కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా. అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏవే అచ్చే వచ్చే అనిపించుకోవడం నా రక్తపోటుకు అంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో. నేను చెప్తాను. హ్మ్. 10 o'clock రమ్మన్నాడు రా. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. ఇప్పుడు కార్ అయిపోయాయి, ఇంకా ఎన్నిరా నీకు? కమ్ విల్ హ్యావ్ స్నాక్స్. Let's move. ఇది నిజంపల్లి కాదు. కిట్రా చెప్పేది నిజంపల్లి కాదు. కిట్రా స్టాప్. కిట్రా స్టాప్ చెప్పేది. ఎందుకు ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? వై ఇది బల్లే, రబ్బర్ బల్లి, రాక్షస్ బల్లి కాదు. ఇదిగో చూడు,